ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. రోమిలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ లోకములో దేవుని పిల్లలుగా ఏ విధంగా మనం జీవించాలి అనే విషయము అపోస్తలుడైన పౌలు ఇక్కడ స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. మన జీవితంలో నిర్లక్ష్యమునకు తావివ్వకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, దేవుని పనిలో కానీ మన వ్యక్తిగత బాధ్యతలలో కానీ నిర్లక్ష్యము ఉండకుండా ముందుకు కొనసాగాలి. ప్రోత్సాహం, మనం చేసే ఏ పనైనా దేవుని మహిమ కోసం చేస్తున్నామనే స్పృహ కలిగి ఉండాలి. ఆసక్తి లేని చోట ఆశీర్వాదము ఉండదు. కాబట్టి నేడు మన పట్ల అప్పగించబడిన పనిని ఉత్సాహముగా ప్రారంభించండి. ఆత్మలో నిప్పు కణికలాగా ఉండండి. ఆత్మయందు తీవ్రత గలవారై, తీవ్రత అంటే ఇక్కడ ఆత్మీయమైన వేడి లేదా జ్వాల. మన ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం చల్లారిపోకూడదు. బలపరిచే మాట, ఒక ఇంజన్ నడవాలంటే ఆవిరి ఎలా అవసరమో, ఒక దేవుని బిడ్డ ఈ లోకములో సాక్షిగా జీవించాలంటే పరిశుద్ధాత్మ జ్వాల అంత అవసరం. మీ ఆత్మీయ జీవితము మొద్దుబారిపోయిందని అనిపిస్తే ఈరోజే ఆత్మలో పురికొల్పమని దేవుణ్ణి అడగండి. యజమానుని మరవకండి, ప్రభువుని సేవించుడి. మనం ఎవరికి సేవ చేస్తున్నాం? మనుషులకు కాదు, సాక్షాత్తు ప్రభువుకే, యేసుక్రీస్తు వారికే. చూడండి, మనం చేసే చిన్న పని అయినా, అది సంఘములో అయినా లేదా బయట సమాజములో అయినా, అది ప్రభువుకు చేసే పరిచర్యగా భావించాలి. యజమానిని చూసి పని చేసేవాడు ఎప్పుడు అలసిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి ఇచ్చే సమయం అమూల్యమైనది. దానిని నిరుత్సాహముతో వృధా చేయవద్దు. ఆత్మలో రగులుతూ ఆసక్తితో ప్రభు సేవలో ముందుకు సాగుదాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఉన్న నిర్లక్ష్యమును తీసేయండి. ఆత్మలో తీవ్రతను కలిగించండి. వారి చేతి పనులలో మరియు మీ సేవలో వారిని ఆసక్తి గల వారిగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.